సలార్ 3441 ఈరోజు 4వ తారీఖు అండి, 4వ నెల 2025 అండి. నా పేరు కొండా శ్రీనండి. మాది అంజనాపురం, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. నేను యువతల గుంపెనగూడెం ఊరి దగ్గర ఒక 80 సెంట్లు మిర్చి చేశానండి. నేను వేసిన విత్తనం 3441 సలారు. ఇప్పటికి 2 కటింగ్లు కోసానండి. ఒక కటింగ్ వచ్చి 7 క్వింటాలు, ఒక కటింగ్ వచ్చి 8 క్వింటాలండి. రేటు కూడా బాగా పడ్డదండి. 13,000 ఫస్ట్, రెండోసారి 13,200 పడ్డదండి రేటు. కాయ సైజు బాగుందండి, క్వాలిటీ రంగు బాగుందండి, కాయ కొంచెం బారు కూడా ఉందండి. కాయ సైజు పర్లేదండి, బాగుందండి, రంగు కూడా బాగుందండి. కాయ మచ్చలు ఏం లేవండి. కాయలు నీట్గా ఉన్నాయండి. మళ్ళీ ఇంకా 15-16 క్వింటాల కాయలు ఉన్నాయండి చేను మీద. 2 కోతలు కటింగ్ చేశానండి. 2 కోతలు కటింగ్ అయిపోయింది. ఇంకా చేను మీద ఎన్ని క్వింటాలు ఉండొచ్చు? ఇంకో 15 క్వింటాల వరకు ఉండొచ్చండి. 16 క్వింటాలు అమ్మానండి. తోట ఎప్పుడు వేసారండి? వేసామండి. అక్టోబరా? అక్టోబర్లో ఏం లేట్ అయిందండి? లేట్ అంటే ఇక్కడ గోదావరి పెట్టిద్దండి, అందువల్ల వెనక్కి వేసాం. అందుకే ఇప్పుడు 2 కటింగ్లే చేసామండి. అక్టోబర్ లాస్ట్లో వేసామండి, 15-16 ముందుగా వేస్తే ఇంకా బాగుంటుందండి విత్తనం. ఇది 80 సెంట్లలో మొత్తం మీద 32 క్వింటాలు అట్లా అయితే అండి. 30-32 అయితే వేసుకోదగ్గ విత్తనమేనా అండి? వేసుకోవచ్చు అండి, దమ్మున్న విత్తనం అండి. దీనికి అని కాయ రంగు బాగుంది, క్వాలిటీ బాగుంది, చేను ఎదుగుదల బాగుంది, కాపు కూడా దగ్గరకు ఉందండి. వేసుకోవచ్చు. దగ్గర కాపు అండి. తాలు శాతం ఏమీ లేదండి, ఏం లేదు. బాగుంది, కాయ బాగుంది, రంగు బాగుందండి. మెయిన్ రంగేను, వెయిట్ కూడా. ఈసారి ఎన్ని ఎకరాలు వేస్తున్నారండి? 3 ఎకరాలండి. 3 ఎకరాలు వేస్తారు. ఏ విత్తనం పెట్టుకుంటారండి? ఇది సలారి పెట్టుకుంటామండి. సలారి విత్తనం ఎక్కడ తీసుకుంటారు? ఇక్కడ చర్ల సీతాయమిల్ ఎదురుగా సలార్ ట్రేడర్స్ అని ఉందండి షాప్, అక్కడ తీసుకుంటామండి. ధన్యవాదములండి. ధన్యవాదాలు.